అందరికీ నమస్కారం అండి. 2026లో వచ్చే గ్రహణాలు అలాగే శివరాత్రి నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన హిందూ సాంప్రదాయం అంటే మన హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు చాలా విశిష్టత ఉంటుంది. అయితే 2026 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి నెలలో కూడా ఒక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏర్పడే గ్రహణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే త్వరలో మహాశివరాత్రి రాబోతుంది. వాటి విశేషాలు కూడా ముందుగానే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే 2026 సంవత్సరంలో మొట్టమొదటిది ఫిబ్రవరి 17 తేదీన మంగళవారం నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 17 మార్గశ అమావాస్యతో రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ నెలలో ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉన్నవారు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ సూర్యగ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందంటే పశ్చిమాసియా, యూరప్, ఆస్ట్రేలియా, కొన్ని ప్రాంతాల్లో ఆఫ్రికాలోను, దక్షిణ దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు అట్లాంటిక్ దేశాలు ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ దేశంలో ఉండే భారతీయులు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి. ఇక 2026 సంవత్సరంలో రెండో గ్రహణం మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఇదే తొలి చంద్రగ్రహణం. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు పాటించాలి. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంకాలం వేళ 6:47 ముగుస్తుందని పండితులు సూచిస్తున్నారు. గ్రహణానికి 9 నుంచే సూతకాలం ప్రారంభమవుతుంది. అంటే మార్చి 3వ తేదీన ఉదయం 6:30 నుంచి సూతకాలం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం చేయకూడదు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు గ్రహణం రోజు నిర్వహించకూడదు. పనులు అస్సలు ప్రారంభించకూడదు. మార్చి 3వ తేదీన ఉదయాన్నే మీ పూజ గది తలుపులు మూసేయాలి. అయితే పూజ గదికి తలుపులు లేనివారు ఏదైనా వస్త్రంతో దేవుడు పటాలను కప్పేయండి. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోటకు పైన కూడా ఎర్రటి వస్త్రాన్ని వేయండి. ఈ రోజున దేవాలయాల్లో కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం రోజు ఎలాంటి దైవ కార్యక్రమాలు అస్సలు చేయకూడదు. ఈ గ్రహణ సమయంలో అంటే మధ్యాహ్నం 3:20 నుంచి సాయంకాలం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లో వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఈ గ్రహణ సమయంలో పొరపాటును కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏదైనా మిగతా ఆహారం తీసేయండి. అంటే మిగిలిన అన్నం లేదా కూరను గ్రహణం తర్వాత తినకూడదు. ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భన వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేని వాళ్ళు 2 తులసి దళాలు వేసుకోండి. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడగానే గర్భిణీ స్త్రీలు చీకటి గదిలో నిద్రించాలి. అంటే చంద్రుడు కాంతి ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు. అలాగే కొంతమంది కలబందలు కట్టుకుంటారు, నిమ్మకాయలు కట్టుకుంటారు. గ్రహణం రోజున వీటి శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి గుమ్మం ముందు కట్టిన దిష్టి యంత్రాలు తీసేసి కొత్తవి కట్టుకోవాలి. అలాగే మనలో కొంతమందికి కాలికి నల్లదారం కట్టుకుంటారు, మరి కొందరి చేతికి కాశీదారం కట్టుకుంటారు. అలాంటి వారు కూడా గ్రహణం పూర్తయిన తర్వాత చేతికి అలాగే కాలికి ఉన్న దారాన్ని తీసేసి కొత్త దారాన్ని కట్టుకోవాలి. గ్రహణం పూర్తయిన తర్వాత అంటే మార్చి 3వ తేదీ సాయంకాలం 7 గంటలకు ఆహారం పైన వేసిన దర్భను తీసేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ చంద్రగ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ పట్టు స్నానం, విడుపు స్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. దేవుడు పటాలు కూడా శుభ్రం చేసుకోవాలి. మీ దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే గ్రహణం పూర్తయిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసుకోండి. ఏటి సూతకంలో ఉన్నవారు అలాగే నెలసరిలో ఉన్నవారు కూడా ఈ గ్రహణ నియమాలు పాటించాలి. ఈ విధంగా మార్చి 3వ తేదీన ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక ఈ సంవత్సరంలో ఏర్పడే 3వ గ్రహణం ఆగస్టు 12వ తేదీ
ఆషాఢ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉండే ప్రజలు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆగస్టు నెలలో మరో గ్రహణం ఏర్పడుతుంది. ఆగస్టు 27వ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కానీ ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. 2026లో మొత్తం మీద చూసుకుంటే మార్చి 3వ తేదీ మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం రోజున అంటే నియమాలు పాటిస్తే సరిపోతుంది. అతి త్వరలోనే మహా అద్భుతమైన మహాశివరాత్రి రాబోతుంది. శివరాత్రి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన కొన్ని నియమాలు తెలుసుకుందాం. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు మహాశివరాత్రి వచ్చింది. పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివపార్వతులకు వివాహం జరిగిందని, అలాగే ఈ రోజున పరమేశ్వరుడు విషాన్ని తాగి లోకాలను రక్షించాడని నమ్మకం. అయితే ఈ శివరాత్రి అనగానే చాలామంది ఉపవాసం ఉండి శివుని పూజించి రాత్రంతా జాగరణ చేస్తారు. అలాగే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తారు. కానీ ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏంటంటే ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించండి. నారికేల దీపం అంటే శివయోగం మహాప్రీతికరమైనది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీ పూజ గదిలో కానీ, తులసి కోటలో కానీ, శివాలయంలో కానీ కొబ్బరి చిప్పలో దీపం వెలిగించి అనుగ్రహాన్ని పొందండి. శివుడికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి 3 కన్నుల్లో ఉన్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే ఆ శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు. ఇక శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళవలసిందే. ఈ మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతుల శివాలయంలో సంచరిస్తారు. కాబట్టి ఈ శివాలయం రోజున శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుంటే సాక్షాత్తు శివయ్య మనల్ని ఆశీర్వదిస్తాడట. ముఖ్యంగా సాయంత్రం సమయంలో అంటే ప్రదోష కాలంలో శివాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శివరాత్రి రోజున శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ధనపరంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నంది కొమ్ముల నుంచి శివయ్యను దర్శించుకోవాలి. ఈ పవిత్రమైన రోజున నంది కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలు నశిస్తాయట. ఇక ఈ రోజున మీరు ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీ పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు. ఒక చెంబు నీళ్లను శివలింగంపై పోసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే శివయ్య వెంటనే కరుణిస్తాడు. కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి. వివాహ ప్రయత్నం చేసేవారు ఈ శివరాత్రి రోజు మల్లెపూలతో శివుని పూజిస్తే త్వరగా వివాహం జరుగుతుంది. శివునికి ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూతిని బొట్టుగా పెట్టుకోండి. శివయ్య ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తారు. ఈ రోజు ఏది చేసినా చేయకపోయినా సరే జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.